ఇక్కడ మీరు చూస్తున్న ఫోన్ వచ్చి రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ కాస్ట్ వచ్చేసి 32,000 దగ్గర అయితే లాంచ్ చేశాను అనమాట. రేపు అయితే అంటే రేపు 13th సేల్ ఉంది. ఈరోజు నేను మనకి రేపు ఎల్లుండి సేల్ ఉంది. ఇవాళ నేను 11th అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ వీడియో రేపు పబ్లిష్ అయితే మాత్రం చూసిన వాళ్ళు ఈ ఫోన్ కొనాలా వద్దా, అలాగే రెడ్మీ అనే కాదు రియల్మీ కానీ రెడ్మీ కానీ ఫోన్స్ కొనాలా వద్దని ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కదా, నాకు బ్రాండ్స్ మీద ఎటువంటి పగా కుట్ర అయితే లేదనమాట. నేను ఓపెన్గా అనాలిసిస్ చేసి చెప్పిన పాయింట్స్ అనమాట. చూసాక మీరు కొనేది కొనండి మీ ఇష్టం, ఓకేనా? సో వీడియోకి లైక్ చేస్తారు, అలాగే కమెంట్స్ మీ ఫేవరెట్ మొబైల్ రెడ్మీ రియల్మీ అంటే కమెంట్ పెట్టండి. మీరు ఏ మొబైల్ వాడుతున్నారో కమెంట్ పెట్టండి. ఇన్కేస్ రెడ్మీ రియల్మీ వాడుతుంటే అండ్ షేర్ చేయడం మాత్రం మీ వంతు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొంటే వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అనమాట. మరి ఏమాత్రం నేర్చుకోకుండా వీడియోలోకి వెళ్ళేసి సో వాట్ ఈజ్ వాట్ తెలుసుకుందాం అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఐక్యూ మోటో మొబైల్స్ వస్తున్నారో ప్రైస్ కాంపిటీషన్, తక్కువ ప్రైస్కి ఎక్కువ స్పెక్స్ ఇస్తూ మార్కెట్ని బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. సో ఇదే వచ్చేసి 2014 నుంచి షామీ చేస్తుంది, 2018-19లో రియల్మీ చేసింది అనమాట. సో ఇవన్నీ కూడా చైనీస్ బ్రాండ్సే. సో వీళ్ళు రావడమే మంచి ప్రైస్తో, మంచి స్పెక్స్తో, మంచి ప్రాసెస్తో ఫోన్స్ తీసుకుని తక్కువ ప్రాఫిట్కి ఫోన్స్ అమ్మడం మొదలెట్టారనమాట. అలా మొదలెట్టినప్పుడే శాంసంగ్కి బొక్కడిపోయింది, ఎల్జీ అయితే వెళ్ళిపోయింది, ఇక సోనీ అయితే కనుమరుగైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ షామీ ఇండియాకి వచ్చాక టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా మంట కలిసిపోయాయి అనమాట. ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అంటే భయ్య, ఒక ప్రీమియం ఫోన్ తీసుకొచ్చే సోనీ కావచ్చు, ఎల్జీ కావచ్చు అండ్ శాంసంగ్ కూడా ఒక టైంలో చాలా ఇబ్బంది పడింది. ఇవన్నీ కూడా ఏంటంటే రెడ్మీ వాళ్ళు 6,000కి 7,000కి 2GB 3GB ర్యామ్స్తో ఫోన్స్ వదిలేసి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ ఇస్తుంటే అదే కంపెనీస్ 25,000-30,000 పెట్టినా కూడా ఈ స్పెక్స్ దాంట్లో దొరికేది కాదనమాట. సో ఇక్కడ మీరు ఏ క్వాలిటీ ఇస్తున్నారు అని అవసరం, తక్కువ కాస్ట్కి ఎక్కువ వస్తున్నాయి, ఇదే జనాల మైండ్లో పెట్టుకున్నారు. పిచ్చలవిడిగా రెడ్మీని ఎత్తున పెట్టుకున్నారు, సో షామీని. సో అది టాప్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని ఏకదమ్ టాప్ బ్రాండ్స్, ఎక్సలెంట్ ఫోన్స్, ఇన్నోవేషన్ అండ్ ఫోన్స్ అన్ని కంపెనీస్ అయితే ఇండియా నుంచి కనుమరుగు అయితే అయిపోయాయి అనమాట. ఆ తర్వాత రెడ్మీ తర్వాత రియల్మీ వచ్చింది, ఇన్ఫినిక్స్ వచ్చింది, టెక్నో వచ్చింది. సో వీటి సేల్స్ ఎలా ఉన్నప్పటికి కూడా సో వివో వచ్చింది, ఒప్పో వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా చైనీస్, ఇవన్నీ కూడా ఒక కంట్రీ నుంచి వచ్చిన ఫోన్స్, ఒకే మోటోతో వచ్చిన ఫోన్స్. చెప్పాలంటే ఇప్పుడు దాన్ని తట్టుకొని నిలబడి ఒక శాంసంగ్, 2 యాపిల్ మాత్రం ఇండియాలో, మిగతా అన్ని కూడా ఫేడ్ అవుట్. లైక్ ఎల్జీ కావచ్చు, సోనీ కావచ్చు, మోటో కూడా ఇప్పుడైతే చైనీస్, ఒకప్పుడు మనకి అమెరికన్ స్టాండర్డ్స్ మోటో. సో అది కూడా ఇప్పుడు చైనీస్ అయ్యాక లెనోవోకి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ చైనా నుంచే డంప్ చేసి పంపిస్తున్నారు ఫోన్స్. లైక్ అదే తక్కువ కాస్ట్కి లో క్వాలిటీ మెటీరియల్. సో ఇవన్నీ కూడా మోటో ఒకప్పుడు చాలా ఇన్నోవేటివ్ ఫోన్స్ తీసుకొచ్చేది, అవన్నీ కూడా కనుమరుగైపోయి ఫినిష్. సో ఇప్పుడు మనకి అంతా కూడా మనం చైనా ఫోన్స్, చైనా యూఐస్ మాత్రం పడుతున్నాం. ఈవెన్ స్టిల్ నా దగ్గర OnePlus కూడా. సో వీళ్ళు కూడా అదే మార్కెటింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ దెబ్బ కొట్టడానికి తక్కువ ప్రైస్ తీసుకొచ్చారు. సో చైనా మొత్తం కూడా ఒక 75% మార్కెట్ని చైనీస్ రూల్ చేస్తున్నారు. వాళ్ళే అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే ఈ ఫోన్స్ని ఆపరేట్ చేస్తూ రూల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అన్ని కూడా చైనీస్ యూఐసే వాడుతున్నాం. సో ఏదో యాపిల్ ఫోన్స్ మనకి తక్కువ కాస్ట్ రాబట్టి, ఈఎంఐలో దొరకబట్టి సో ఇది వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు అయితే సేవ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న అన్ని ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ యూఐస్, వీళ్ళ మోటో అంతా ఒకేలాగా ఉంటుంది. కొన్ని యాడ్స్ని పుష్ చేయడం, ఒకే యూఐ అటు ఇటు తర్జన బడ్జెట్ చేసి తీసుకురావడం తప్ప మీరు పెద్ద ఇన్నోవేషన్ అయితే ఏం చూడలేరు వీటిల్లో. ఇది ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఆల్మోస్ట్ చైనీస్ కుమ్మేస్తున్నారు. సో దీంట్లో షామీ, రియల్మీ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో సో వాళ్ళు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారనమాట. అంటే ఇక ఈ కాంపిటీషన్ తట్టుకునే పరిస్థితుల్లో వెళ్ళారు. సపోజ్ ఇప్పుడు ఐక్యూ నుంచి వచ్చే ఫోన్స్ కావచ్చు, OnePlus నుంచి వచ్చే ఫోన్స్ కావచ్చు, తర్వాత మనకి మోటో నుంచి వచ్చే ఫోన్స్ కావచ్చు, 30,000 లోపల మంచి కెమెరాస్, పెద్ద ప్రాసెసర్స్, ఎక్సలెంట్ డిస్ప్లేస్, టెలిఫోటో లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్తో మార్కెట్ని అయితే దుమ్ములేపేస్తున్నాయి. సో ఎలా చెప్పాలంటే ఇప్పుడు మోటో Edge 50 Pro ఒక సంచలనం అని చెప్పొచ్చు. తర్వాత ఐక్యూ నుంచి ఐక్యూ జెడ్ సిరీస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఐక్యూ Neo 9 Pro సిరీస్ కావచ్చు, మనకి 30,000కి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తీసుకొచ్చేస్తుంది. మనకి OnePlus 12 కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ ప్రైస్కి. ఇప్పుడు సపోజ్ రెడ్మీ Note 30 Pro Plus 33-34,000 పెట్టుకునే వాళ్ళు ఇంకొక 2,000 వేసుకుంటే మనకి OnePlus 12 కావచ్చు, ఇంకొక 2,000 తగ్గించుకుంటే ఐక్యూ Neo 9 Pro ఫ్లాగ్షిప్ ఫోన్స్ 8 Gen 2తో వచ్చే ఫోన్స్ వచ్చేసాయి. సో అటువంటిప్పుడు ఇది ఎందుకు కొనాలనుకుంటే సో దీని ప్రైస్ ఒక 25,000 దగ్గర ఉండాల్సింది అనమాట. సో అంతా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మార్కెట్లోంచి వీళ్ళని పక్కకు తోసేసుకున్నారు. సో రెడ్మీ నుంచి లాస్ట్ ఇయర్ ఏదో మనకి షామీ 14 అనే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చింది, కానీ అదర్వైజ్ అవి తీసేస్తే మనకు ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ లేదు. మిడ్ రేంజ్లో అయితే ఒక మంచి ఫోన్ కూడా లేదనమాట. సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ బ్రాండ్ వాల్యూ వాళ్ళు ఎప్పటి నుంచి ఇండియాలో ఉండడం వల్ల, వాళ్ళకి ఆఫ్లైన్ మార్కెట్ పెరగడం వల్ల ఏంటంటే ప్రైజెస్ అయితే ఖచ్చితంగా హైక్ అయితే పెట్టేశారు. ఈవెన్ రియల్మీ కూడా 13 Pro సిరీస్ని, వాళ్ళు 13 సిరీస్ని 30,000 దాటిచ్చేసారు. అంత కెపాసిటీ వాటిలో లేదు. బేసిక్గా
మీరు ఎంత మంచి కెమెరా ఇచ్చినా సరే ప్రాసెస్ పరంగా ఓవరాల్గా చూస్తే కాంపిటేటర్స్ చూస్తే మీరైతే సో చాలా ఒక 5,000 నుంచి 7,000 ప్రైస్ అయితే ఎక్కువ పెట్టేశారు. సో దానికి మూల్యం చెల్లించుకున్నారంటే వాళ్ళు ఏదో మినిమం సేల్స్ అయితే తీసుకున్నారు, సేల్స్ అయితే లేకుండా లేవు. బట్ కానీ ఇంతకు ముందులాగా ఓవెన్ సేల్స్ అయితే లేవన్నమాట. సో ఒకప్పుడు రియల్మీ X7 మ్యాక్స్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు రెడ్మీ నోట్ 2 సిరీస్ కావచ్చు, 11 సిరీస్ కావచ్చు, 10 సిరీస్ ఇట్లా కొన్నంత సేల్ అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ లాస్ట్ 2 సిరీస్కి అయితే రెడ్మీలో కూడా రియల్మీ 11 లేవు. సో ఓన్లీ వీళ్ళు పెట్టిన ప్రైజెస్ కావచ్చు అండ్ వీళ్ళు చేసిన మిస్లీడ్ అంటే ఆ ప్రాసెస్ అవన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ ప్రాసెస్ తీసుకొచ్చి బట్ ఈరోజు 7S Gen 3తో ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో మనకి ఇది ఓల్డ్ అండ్ న్యూ అని పక్కన పెడితే లాస్ట్ ఇయర్ అన్ని తొక్కి పడేసిన ప్రాసెసర్ అది. సో ఇప్పుడు దీంతో 33,000 దగ్గర రెడ్మీ నోట్ 14 Pro Plus అని ఒకటి లాంచ్ చేశారు, సూపర్ AI కెమెరా అని చెప్పేసి. సో అవుట్డేటెడ్ డిజైన్ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ IQ ఇవన్నీ ఒత్తి పడేసిన డిజైన్ అనమాట. సో కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చారు. సో మనకి ఫ్లాగ్షిప్ సోనీ సెన్సార్ లైట్ హంటర్ సెంటర్ 800 తీసుకొచ్చారు. టెలిఫోటో లెన్స్ ఉంది. ఈ రోజు 30,000 దగ్గర ఈ రోజు రెడ్మీ షామీ టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చింది. సో మనకు 1.5 year బ్యాక్ మోటో వాళ్ళు తీసుకొచ్చేసారు. సో వీళ్ళు ఇంకా చాలా అదే వెనకున్నారు, వీళ్ళైతే కొంచెం అడ్వాన్స్డ్ అయితే లేరనమాట. సో ఫోన్ చూడడానికి అయితే మనకి ఒక 25-26,000 దగ్గర రావాల్సింది. అంటే రెడ్మీ అయితే ఇంకా తక్కువ ప్రైస్ కావాలి కాబట్టి రావాల్సిన ఫోన్. దీంట్లో మనకి IP68 తీసుకొచ్చారు, కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2 తీసుకొచ్చారు. ఇవి రెండు మాత్రమే మనకి 30,000 దగ్గరికి వెళ్ళడానికి పుష్ చేసే పాయింట్స్ అనమాట. అండ్ మనకి కెమెరాస్ అయితే ఫ్రంట్ కెమెరా వీళ్ళు మార్చరు, వీళ్ళు ఫ్రంట్ కెమెరా 20 MP కెమెరాతోనే వస్తుంది. సో అది మనం ఏం చేయలేము. ఇది ఒక చాలా ఓల్డెస్ట్ సెన్సార్ అనమాట. వీళ్ళు రెడ్మీ నోట్ 5 సిరీస్ నుంచి అటు ఇటుగా దాన్ని తర్జన చేసి తీసుకొస్తున్నారు. ఇక అంతే. ఇక దీంట్లో ఆ 3 పాయింట్స్ IP68, ఆ టెలిఫోటో లెన్స్, తర్వాత వచ్చేసి కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2, ఈ 3 తీసేస్తే మిగతా అంతా కూడా రొట్ట ఇడేం లేదు. ఆ ప్రాసెసర్ కూడా మనకి సో అంటే మంచి ప్రాసెసర్ అయినప్పుడు కూడా ఓల్డ్ అయిపోయిన ప్రాసెసర్ ఇప్పుడు మనకి కూడా 8S Gen 3 తీసుకొని రావచ్చు అనమాట ఆ ప్రైస్కి. సో వాళ్ళ దగ్గర అయితే రిసోర్సెస్ చాలా ఉన్నాయి బట్ లేదు. సో ఇప్పుడు ఈ ఫోన్ని 30,000 దగ్గర అది వీళ్ళు బేస్ మోడల్ 8GB 128GB తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఇక్కడ మీరు బేస్ మోడల్ అయినా సరే 8GB 256GB 12GB 256GB అంటే 30,000 దాటిచ్చాక 12GB 256GB తీసుకొచ్చుంటే కొనేవాడు కొంచెం అబ్బా పర్లేదు అనుకోవచ్చు. ఆ 12GB 256GB మళ్ళీ 35,000 దాటిచ్చేసారనమాట. అక్కడ చాలా రియల్మీ 60 GT చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాన్ని దాటి మీరు ఎందుకు కొనాలనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీ ఫోన్ అయితే ఎగిరిపోతుంది అనమాట. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఈ నోట్ 14 Pro సిరీస్ ఒక షామీ ఫ్యాన్ బాయ్స్ ఉంటే తప్ప మిగతా వాళ్ళు ఎవరు దీని జోలికి వెళ్ళాల్సిన అవసరం అయితే 100% లేదు. ఇక నేను షామీ ఫోన్ కొనాలనుకునే కంకణాలు కట్టుకున్న వాళ్ళు అయితే దీన్ని అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు రియల్మీ GT 60 ఆ తర్వాత వచ్చేసి మనకి IQ Neo 9 Pro ఇంకా బెటర్ ప్రాసెస్ బెటర్ స్పెక్స్ అక్కడ మీకు అవైలబిలిటీ ఉంది, బెటర్ డిస్ప్లే కూడా అని చెప్పొచ్చు. సో మంచి క్వాలిటీ డిస్ప్లేస్ అండ్ OnePlus 12R కానీ ఈ రోజుకి కూడా ఆడన్న 30,000 చిల్లర దీనికంటే బెటర్ ఫోన్స్ అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఒక 1 year బ్యాక్ వచ్చిన ఫోన్స్తో కూడా కాంపిటీషన్ ఇచ్చే విధంగా వీళ్ళ ఫోన్ అయితే లేదు. సో ఇక ఎందుకు కొనాలి ఆలోచించండి మీరు. సో ఇక రెడ్మీ నోట్ 14 Pro ఇవైతే మాత్రం ఇక సో వాళ్ళ పోకో సిరీస్తో కూడా ఒక కాంపిటీషన్ ఇచ్చారో లేవు. సో ఈవెన్ ఇన్ఫినిక్స్ కూడా మనకి 8200 మ్యాక్స్తో ఒక ఫోన్ అయితే 20,000 దగ్గరే లాంచ్ చేస్తుంది. సో గేమింగ్ కోసం చూస్తే వాళ్ళు ఇంకా చాలా బెస్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇంకా షార్ప్ ఉన్నారు అనమాట వీళ్ళతో కంపేర్ చేస్తే. సో ఒక చిన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దేశం నుంచి ఒక చిన్న కంపెనీతో కూడా పోటీ పడే విధంగా ఇలా ఫోన్స్ అయితే లేవన్నమాట ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. కమింగ్ టు రియల్మీ కూడా సేమ్ సిచ్యువేషన్. సో దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అదైతే మరీ ఇంకా డొల్లాగా తయారైంది అనమాట. ఒక GT సిరీస్తో కొంచెం పుష్ బ్యాక్ అయినప్పటికి కూడా సో వీళ్ళు ఏదైతే వీళ్ళకి వాళ్ళ సిరీస్ ఉంది కదా రియల్మీ నోట్ 13 సో 13 Pro Plus వీటితో మళ్ళీ పడుకోబెట్టారనమాట. అలాగే వీళ్ళు రియల్మీ GT Neo 7 Pro అని ఒక టాప్ అండ్ ఫోన్ తీసుకొచ్చారు. సో మనకి స్పెక్స్ పరంగా చూస్తే రియల్మీ GT 7 Pro ప్రాసెసర్ ఇవన్నీ కూడా ఓకే, బట్ కెమెరాస్ పరంగా ఒక అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా అక్కడ మంచిది ప్రొవైడ్ చేయలేదు. అలాగే వీళ్ళ ప్రైస్ కూడా వీళ్ళ స్థాయికి మించి ఒక 6-7 ఎక్కువ పెట్టారు. 50,000 లోపల రావాల్సిన ఫోన్ తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు IQ 13 50,000కే దీనికంటే బెటర్గా అయితే వస్తుంది 51,000కే. ఆలోచించండి దీన్ని ఎవడగా ఉంటాడు. సో చూడండి 13 రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే ఉన్నాయి. సో చాలా అంటే నాకు తెలిసి ఒక 200 యూనిట్స్ కూడా సేల్ కాలేదని అర్థం. ఇది ఈరోజు రియల్మీ పరిస్థితి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వదిలితే. రేపు IQ 13 చూడండి దుమ్ము లేపేసాయి సేల్స్. సో నేను కూడా ఈరోజు పర్చేస్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా 1 weekలో దానికి 1,000-2,000 రివ్యూస్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఫోన్స్ ఎక్కువ సేల్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న మొబైల్ ఎంతూజియాస్ట్ రివ్యూస్ అయితే సబ్మిట్ చేస్తున్నారు అందరూ కూడా ఫ్యూచర్ కదా. ఎందుకంటే ఇక్కడ బయట ఏ యూట్యూబర్ని ఎవరిని నమ్మేదానికి లేదు కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ రివ్యూస్ అయితే రాస్తున్నారు అనమాట. సో ఇది కూడా మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఎక్కడ మళ్ళీ ఆఫ్లైనా ఆన్లైనా అసలు అర్థం కాకుండా తీసుకొస్తున్నారు ప్రొడక్ట్స్. నాకు తెలిసి
షామీ స్టోర్స్ ప్రజెంట్ నడిపే వాళ్ళ పరిస్థితి అయితే అంత ప్రాఫిటబుల్గా అయితే లేదనమాట. కొంచెం వాళ్ళు డౌన్ఫాల్లోనే ఉన్నారు. సో ఎందుకంటే మా ఫ్రెండ్ది కూడా ఒక స్టోర్ ఉంది కాబట్టి, సో ఒక 1.5 year బ్యాక్ అంటే 2022-23 ఆ టైంలో ఉన్నట్టు 24కి వచ్చేసరికి లేదు. గేమ్ చేంజ్ అయిపోయింది. సో ఐక్యూ కావచ్చు, మోటో కావచ్చు, మొబైల్ ఇండస్ట్రీలో వీళ్ళు కొంచెం స్టెప్ తీసుకున్నాక వీళ్ళు కొంచెం డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆఫ్లైన్లో కూడా ఈవెన్ టీవీస్ కూడా వీళ్ళు ఏమంత అప్గ్రేడెడ్ టీవీస్ లేవు. 2021-22లో మంచి సేల్ ఉండేది షామీ టీవీస్కి, బ్లాక్లో కూడా కొనేది. బట్ ఈ రోజు ఏంటంటే సో ఏం అప్గ్రేడ్స్ లేవు, ప్రైజెస్ చూస్తే ఆకాశానికి తీసుకెళ్ళిపోయారు. 55 inches టీవీ 40,000 ఏందో వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. సో ఒకప్పుడు అది 28,000-26,000కి బ్లాక్లో దొరికేది. సో వేరే విధంగా కూడా వచ్చేది. ప్రైస్ అయితే చాలా హైక్ అయిపోయాయి. ఒక QLEDకి వెళ్తే 45,000, 50,000 ఏందో వచ్చే పరిస్థితి లేదు. సో ఈవెన్ సామ్సంగ్తో పోటీ పడితే వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనకేంటంటే సామ్సంగ్ ఒక బ్రాండ్ వేరే సెట్ చేసి దాని క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ వేరు, బట్ వీళ్ళది వేరు అనమాట. సో ఓవరాల్ నేను కంపేర్ చేసి చెప్తున్నాను. సో వాళ్ళ స్టాండర్డ్స్ని పెంచుకోవాలని చూస్తున్నారు తప్పితే సేల్స్ పరంగా ప్రోడక్ట్ మీద అయితే స్పెక్స్ పరంగా అయితే వీళ్ళు చూడట్లేదు. మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తుంది అనమాట ఈ కంపెనీస్. బట్ నాకు ఎందుకో అది ఐ థింక్ వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తట్లేదు. కొంచెం ఆలోచించి మళ్ళీ మీ దగ్గర మంచి స్టఫ్ ఉంది, సో మంచి ఫోన్స్ తీసుకొచ్చే కెపాసిటీ ఉంది, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు మంచి ఫోన్స్ తీసుకొచ్చి మార్కెట్లో కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి రొట్ట ఫోన్స్తో, ఇటువంటి పిచ్చ ఫోన్స్తో మార్కెట్ని గ్రాప్ చేద్దామంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. ఇక్కడ ఏంటంటే ఇండియాలో అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జెడ్ అనమాట, ఎస్పెషల్లీ మొబైల్స్ పరంగా చూస్తే అండ్ టెక్ పరంగా చూస్తే. కాబట్టి ఈ టైంలో మీరు ఇట్లాంటి పిచ్చాట్లాడి ఉన్న పేరుని చెడగొట్టుకోవడం మంచిది కదైతే నా సజెషన్ అనమాట. ఏదైనా అనాలిసిస్ మాత్రమే. సో దీని మీద మిక్స్డ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో, మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగా వీడియోలో నేను మీకు ప్రజెంట్ రెడ్మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతాను. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.